అందరికీ 'బుజ్జిగాడు' అనేది అసలు ఐకానిక్ అన్న. ఎమోషన్. కానీ నేను మిమ్మల్ని కలిసినప్పుడల్లా ఇది చెప్దాం అనుకున్నాను. నాకు 'ఏక్ నిరంజన్' ఫేవరెట్ అన్న. నాకు నిజంగా 'ఏక్ నిరంజన్' అంటే పిచ్చి. ఎందుకంటే ఆహ్, 'చోటు' క్యారెక్టర్‌లో యాటిట్యూడు అది అది అదొక ఇర్రిప్లేసబుల్ యాటిట్యూడ్ అన్న. చాలా అండర్ రేటెడ్ జెమ్ అన్న 'ఏక్ నిరంజన్' అనేది. అంటే మీ డ్రెస్సింగ్ ప్యాటర్న్ అయ్యుండొచ్చు. నాకు చాలా ఇష్టం అన్న. మీరు ప్లెయిన్ షర్ట్ ఏసి, టోన్ డెనిమ్ ఏసి, కింద స్నీకర్స్ ఏసారు అప్పుడు. అండ్ అది అసలు హ్యాండ్ కప్స్ ఉండేవి. మీరు బౌంటీ హంటర్ కాబట్టి దాంట్లో. సో అది అసలు ఐకానిక్ అన్న. అండ్ పర్టికులర్గా మీ డైలాగ్ డెలివరీ ఆ సినిమా అసలు నాకు పిచ్చన్న ఆ సినిమా అంటే. సో నాకేమనిపించింది అంటే బేసిక్లీ మీవి చాలా డైలాగ్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో పర్టికులర్ నాకు చాలా ఇష్టమైంది నన్ను ఇలా కొట్టే దమ్మెవడికైనా ఉందా, లేకపోతే మళ్ళీ నేనే ట్రై చేయాలి. అది నాకు పిచ్చన్న. అంటే ఆ యాటిట్యూడ్ అది మ్యానుఫ్యాక్చర్ చేయలేము అన్న. ఇట్ హ్యాస్ టు బీ దేర్. అండ్ నాకేమనిపించిందంటే నాకు చాలా హ్యాపీగా ఉంది నువ్వు 'ఏక్ నిరంజన్' చెప్తుంటే. సో బేసికలీ 'ఏక్ నిరంజన్' మీ మెమరీలో వాట్ డస్ ఇట్ హోల్డ్ అన్న? అప్పుడు మీకు అప్పుడు చేస్తున్నప్పుడు అంటే పురిగారు లాగా ఎవరు రాయలేదు. నేను 'బుజ్జిగాడు' నాకు ఆయన చెప్పినప్పుడు క్యారెక్టర్ నాకు పిచ్చెక్కిపోయింది. నాకు టెన్షనే వచ్చిందంటే ఇది ఎలా చేయాలిరా బాబు, నేను ఎప్పుడు చేయలేదు ఇలాగ. కాకపోతే ఈ రాసిన విధానం నేను మర్చిపోయి నేను 'బుజ్జిగాడు' ఎవరితో మాట్లాడినా 'బుజ్జిగాడు' క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ఉండేవాడిని మర్చిపోయి. అంటే సూపర్ ఎక్సైటెడ్ నేను అసలు 'బుజ్జిగాడు' క్యారెక్టర్ గురించి. సో పూరి గారితో ఆయన క్యారెక్టరైజేషన్ మళ్ళీ ఎవడో లేడు అలాంటోడు అని. నేను నెక్స్ట్ యాజ్ ఏక్ నిరంజన్ చేసాం. నువ్వు చెప్పిన డైలాగులన్నీ చెప్తుంటే అసలు నాకు ఆయనలో ఎవడు రాయలేడు. ఇట్స్ హిస్ రైటింగ్, ది క్యారెక్టర్ డిజైనింగ్ వాట్ పూరి గారు అలా ఎవడు లేడు ఇండియాలో, వరల్డ్లో లేడు. అదొక డిఫరెంట్ మనిషి అది. ఆ క్యారెక్టర్ ఆయనే రాయగలడు, మళ్ళీ రాయకపోయినా ఆయనే ఎవడో ఇమిటేట్ చేయలేడు. సో నువ్వు అంత స్ట్రాంగ్ డైలాగ్ ఒక యాక్టర్ చెప్తే న్యాచురల్గా వచ్చేస్తుంది అంతే. మీరు దాంట్లో సోనూ సూద్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా సూపర్ ఉంటుంది అన్న. ఎవరైనా కొట్టారంటే సార్ ఐఎమ్ చోటు, నేనే సార్ కొట్టాను. నాకు 'ఏక్ నిరంజన్'లో చాలా ఫేవరెట్ ఏంటంటే ఏడుస్తూ ఉంటాడు కదా. ఏంటి మగవాళ్ళు ఏడుస్తారా అంటే ఎవడన్నా ఏడుస్తాడు. అది భలే రాసేది అనిపించింది ఆయన. అది నువ్వు అన్న డైలాగ్ లైక్ విలన్ డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి ఆ సినిమా. దాన్ని దబాంగ్ ఘాట్లో కూడా పెట్టారు 'ఏక్ నిరంజన్' డైలాగ్స్ తీసుకెళ్ళి పెట్టారు. సోనూ సూద్ ఫోన్ చేసి పూరి గారికి కెన్ ఐ యూజ్ ఇట్ ఇన్ ఒక హిందీ ఫిల్మ్లో యూజ్ చేస్తారంటే ఈయన కూల్ కదా చేసుకోమన్నారు. దబాంగ్లో కూడా పెట్టాడు హీరో. అది ఎవరా విలన్ సేమ్ సోనూ సూద్ గారు చెప్పినట్టు. సేమ్ సోనూ సూద్ ఆయన ఫోన్ చేసి అడిగి పెట్టాడు. సూపర్ సూపర్. ఆయనలో ఎవడు రాయలేడు అంతే, ఇంకా అంతే. మీరు స్టైలింగ్ ఎలా డిసైడ్ చేస్తారన్నా? అంటే ఈ క్యారెక్టర్కి ఇది సెట్ అవుద్ది అని. బికాజ్ ఎవ్రీ ఫిల్మ్ డార్లింగ్కి లూజ్ షర్ట్ వేసారు. చాతపట్ టైంలో 2 బటన్స్ చెప్పేసి ఆబ్వియస్గా షెల్ ఉంటుంది. సో ఈచ్ క్యారెక్టర్ మీరు వేసుకున్న ప్రతి సినిమాకి అఫ్కోర్స్ సాహోకి దేర్ వాస్ సంథింగ్ ఎల్స్. హౌ డు యూ డిసైడ్ ఆన్ దట్? డెఫినెట్గా డైరెక్టర్ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ కూడా, బట్ ఏదో ఒక ఎఫర్ట్ పెట్టాలి ఒక సినిమాకి అనేది కొంచెం పుష్ చేస్తాను నేను కూడా. సో బాస్కిన్ అప్పుడు డార్లింగ్ అప్పుడు అడిగాం, అది ఏం చేద్దాంరా, ఇది ఫస్ట్ రిస్క్ చేస్తున్నావు లవ్ స్టోరీ, ఇది ఆడాలి ఎలాగన్నా, కానీ కన్నా కనుక కాన్ఫిడెన్స్, కానీ నేను ఛత్రపతి లవ్ స్టోరీ చేస్తే చూస్తారు లేదా టెన్షన్ ఉంది. సరే ఇది కొంచెం జాగ్రత్త చేయాలరా, మన రిస్క్లు వద్దు, ఆల్రెడీ ఒక రిస్క్ చేస్తున్నా వద్దు అని ఆడు ఒక డ్రెస్ ఏదో చూపించాడు. చూపిస్తున్నాడు వేరే డిఫరెంట్. ఈ లూజ్ డ్రెస్ ఏంట్రా బాగుంది అన్నాను. ఇచ్చేద్దామా డార్లింగ్ అన్నాడు బాస్కి. అంటే కొంచెం రిస్కే కానీ వెళ్ళిపోదాంరా అన్నాను. చేసేద్దాం డార్లింగ్, బాగుంటుంది, నీ హైట్కి బాగుంటుంది అన్నాడు. నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావు కదా అని. ఎందుకంటే ఇది చూపిస్తే ఎవడో ఇంపాసిబుల్ అదే. ఓకే, ఒక రైటర్ అండ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ గురించి ప్రభాస్ ఒక 6 months ఆగాడనమాట 'బుజ్జిగాడు' సినిమా కోసం. ఎందుకంటే పూరి జగన్నాథ్ హీరోని అలా మేకఓవర్ చేస్తారు. సో దానికోసం 6 months వెయిట్ చేశారు. దీని గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మనకి ప్రభాస్ ఆల్రెడీ చెప్పాడనమాట, నేను 6 months వెయిట్ చేశాను డైరెక్టర్ పూరి జగన్నాథ్ కోసం. సో అంత ఇష్టం నాకు, ఒక్కసారి ఆయన చేతిలో పడితే చాలు, నేను స్టార్ అయిపోయినట్టే అన్నట్టు చెప్పాడనమాట ఆల్రెడీ అందులో ఆడియో లాంచ్లో. సో అది ఎవరైనా సరే జై పూరి జగన్నాథ్ చెప్పాల్సిందే. ఈవెన్ రాజమౌళి కానీ, రాజమౌళి వాళ్ళ అయ్య కానీ, ఎవరైనా సరే జై పూరి జగన్నాథ్ అనాల్సిందే. సో అది పూరి జగన్నాథ్కి ఒక ఉన్న పవర్, ఆ పెన్ రైటింగ్, ఆ డైలాగ్స్. చిన్నపిల్లలతో సహా చెప్పేస్తారనమాట డైలాగ్స్ ఈజీగా ఇట్లా. సో అంత
లోతుగా రాస్తాడు డైలాగ్స్, జనాలకి సొసైటీకి తగినట్టు రాస్తాడు. సో అందుకే అందరికీ పూరి జగన్నాథ్ మాత్రం ఇష్టమే. సో నేను పూరి జగన్నాథ్ ఫ్యాన్, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా? ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.